మనం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిచ్చే అరెస్ట్ ఒకటి జరుగుతోంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కాసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. జీప్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. దానికి సంబంధించిన వార్త మనకు చూపెట్టడానికి వచ్చినాం. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొన్న 1 తారీఖు నాడు సైబర్ క్రైమ్లో అనేక సెక్షన్లతోటి కేసు అయితే నమోదైంది మాజీ మంత్రి హరీష్ రావు పైన. సో ఫోన్ ట్యాపింగ్ చేశారనే నేరంతో సిద్దిపేటకు సంబంధించిన సిద్దిపేట నివాసి కేసు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హరీష్ రావుపై కేసు అయితే నమోదైంది. దానికి సంబంధించిన 2-3 రోజుల నుంచి అనేక కథనాలు వచ్చినాయి. హరీష్ రావు అరెస్ట్ అవుతాడా కాడా, లేదా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత కొంతకాలంగా సంవత్సరం నుంచి జాప్యం చేస్తూ వస్తున్న సర్కార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్న ఫలంగా కేసులు నమోదు చేయడం, కానీ ఇది కూడా విచారణ పేరుతోటి మళ్ళీ సంవత్సరాలు గడుస్తుందేమో అనుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఉన్న ఫలంగా హరీష్ రావును అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే మనం చూడొచ్చు. హరీష్ రావుకు సంబంధించిన అరెస్ట్ విజువల్స్ మనం చూడొచ్చు ఇక్కడ. అగో సో కానిస్టేబుల్ అని బెదిరిస్తున్నావా నువ్వు? కానిస్టేబుల్ పోయి నన్ను బెదిరిస్తావా అంటే ఎక్కడి నుంచి వచ్చింది పరిస్థితి? ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే, రే స్టీఫెన్ రవీంద్ర అని చెప్పేసి తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ ఆఫీసర్ ఉన్నతాధికారులనే రే అనే పరిస్థితి నుంచి ఇలా కానిస్టేబుల్ లోపల కూర్చో మాట్లాడే కాడి చాలు అనే కాడికి వచ్చింది. సో ఎవరి జీవితమైనా అంతే, ఎవరి పరిస్థితి అయినా అంతే. ఉన్నప్పుడు ఎక్కువ బడాయిలకు పోయి విర్రవీగి వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తా అంటే అదే వ్యవస్థ తిరిగి మనకు గుణపాఠం చెప్తుంది. దానికి ఉదాహరణ హరీష్ రావే. నేరం చేసిన వాళ్ళు ఏమంటారు? నేరం చేసి జైల్లో తీసుకుపోయడం ఏమంటారు మరి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, కాళేశ్వరం వ్యవహారము, రంగనాయక సార్ కాడ భూ కబ్జా వ్యవహారము, ఇట్లా చెప్పుకుంటూ పోతే నేరాలు చేస్తే అంటే ఖద్దరు చొక్కాలు వేసుకొని మంత్రులయ్యి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు నేరాలు చేస్తే అవి తప్పులు కావు, అవి లెక్కలోకి రావు. వాళ్ళని గౌరవప్రదంగా తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాలనా? వాస్తవానికి అక్కడ కానిస్టేబుల్ ఏమన్నాడో ఎవరు తెలియదు. కావాలని సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందా, కానిస్టేబుల్ అన్నాడా లేదా తెలియదు. కానీ ఇది ఒక పెద్ద సంఘటనలాగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం. పాపం మంది అంతే అడిగారు. ఇదే విచిత్రం ఏంటంటే హరీష్ అన్నకు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఏం జరిగిందంటే హరీష్ రావు అంటే మనం అనుకున్నట్టే హరీష్ అన్న కూడా ఏమనుకున్నాడంటే ఏదో కేసులు పెడతారులే, జాప్యం చేస్తారు, తీమాల్లో 6 నెలలు చేస్తారు, ఇప్పుడే అరెస్ట్ చేస్తారు, అది తమను అరెస్ట్ చేస్తారో చేయరో అని కులాసాగా ఉన్నాడు. పాపం గ్యాంగ్ అంతా లేరు అరెస్ట్ చేసే టైంకి. కాంగ్రెస్ సర్కార్ ఎంత స్ట్రాటజిక్గా ఉన్నదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూలు అక్కడ పెద్ద జనాలు ఉండి బాగా రచ్చ చేసి ఈ కింద మీద కాకుండా ఊహించని సమయంలో, ఎక్స్పెక్ట్ చేయని సమయంలో పెద్ద నానా రవస లేకుండా సింపుల్గా వైరు పట్టుకున్న చిరు 10 మంది లేనప్పుడే. సో మరి ఎప్పుడు కూడా 100 మంది ఉంటారు. హరీష్ అన్న కూడా మరి ఇలా టైంకు అయితే లేరు. సో ఒక మాజీ మంత్రి అరెస్ట్ అవుతున్న తీరిది. రామశంకర దమ్మచదా కొడుతున్నాగా బిడ్డ.
ఎవరు? కొత్త ప్రభాకర్ రెడ్డా? ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి? నేను చూస్తలేను. అయ్యో ఆయన అటు పట్టుకపోతురు కదా, ఆయన నొక్కిరా? బండిని కొట్టిండా? కరెక్టా విజువల్ ఫోకస్ ఆ స్క్రీన్ మందం రావాలి. సో మరి వాస్తవానికి అయితే చాలామంది ఉంటారు ఇక్కడ చూడండి. మొదటి నుంచి మళ్ళీ హరీష్ అన్న చుట్టూ ఎప్పుడు కూడా వందల మంది, మరి వాస్తవానికి మంత్రి ఉన్నప్పుడైనా అంతమంది ఉన్నారు లేరో కానీ మన అధికారం పోయిన తర్వాత ఒక కాన్వాయ్ వేసుకొని వందల మంది ఎంబడి తిరిగేటోళ్ళు. మలాన్ సార్ కట్ట మీద కానీ అటు హుజరాబాద్కి పోయారు, ఎటు పోయినా కూడా. సో చాలా ప్లేస్లకు పోయినప్పుడు కూడా మంది తక్కువనే ఉండే. సౌండ్ తక్కువ పెడతా, మళ్ళీ ఒకసారి చూద్దాం విజువల్ మీకోసం, ప్రేక్షకుల కోసం. హరీష్ అన్న నాకు ఇంత సింపుల్గా అరెస్ట్ అవుతాడంటే నేనైతే ఊహించలే. మనం చెప్తూనే ఉన్నాం, చాలాసార్లు చెప్పినాం, సప్త సముద్రాలు ఈదినోడు పిల్ల కాలువల పడి చచ్చినట్టు చాలామంది పెద్ద పెద్ద స్కామ్లలో ఓరు చిన్న చిన్న కేసులలో కూడా లోపలికి పోయే అవకాశం ఉంటుంది. సో మనం ఊహించినట్టుగా కాళేశ్వరం అవినీతి విషయంలోనో ఇంకేదో భూ కబ్జాల విషయంలోనో ఇంకేదో విషయంలో హరీష్ అన్న అరెస్ట్ అవుతాడేమో అనుకున్నాం, కానీ పుసుక్కునకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ అవుతాడు అనుకోండి. దొంగతనంగా దొంగచాటుగా ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ భార్యలతో మాట్లాడుకునేవి, వాళ్ళ పిల్లలతో మాట్లాడుకునేవి ఆడియోలు, ఆఖరికి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన అనుమానం ఉంది. వాస్తవానికి ఒక విక్టిమ్ లోపల పెట్టిరు, ఒక విక్టిమ్ ద్వారా తీసుకున్నారు. కానీ నాలాంటి చాలామంది చిన్న చిన్న జర్నలిస్టులు, చిన్న చిన్న వ్యక్తుల దగ్గర సంబంధించిన చిన్న వ్యక్తుల దగ్గర సిద్దిపేటలో హరీష్ రావుకి యాంటీగా ఎవడు పనిచేసినా వాడు ఎంత చోట మోట లీడర్ కానీ వన్ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇంత దారుణం ఉండే గత 5-10 ఏళ్ళలో. అయితే ఇక 10 ఏళ్ళ అంటే మొదటి 5 సంవత్సరాల తర్వాత, కానీ తర్వాత 5 సంవత్సరాల్లో చాలా దారుణం ఉండే పరిస్థితి. చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేసిండు. దొంగచాటుగా ఒకడు వాడి పెళ్ళంతో మాట్లాడుకునే మాటలు వినడానికి ఏమన్నా అనిపించాలి. ఇప్పుడు చూడు, అనుభవించాల్సి వస్తుంది. చూడుర్రి. అగో ఏం జరిగింది? ఇది ఇందిరమ్మ రాజమా ఎమర్జెన్సీ పాలన? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే 10ల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చి అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే నాపై బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు, అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అట్లాగే వాళ్ళ యొక్క కార్యకర్తలకు సందేశం అయితే ముందుగా అరెస్ట్ అయ్యే ముందట హరీష్ అన్న పెట్టినటువంటి మెసేజ్ ఇది. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి, నీ పిట్ట బెదిరింపులకు అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు, తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెప్తుందని. సమాజం మొత్తం ఎందుకు దీనికి బాధ్యత వహించాలి? ఒక వ్యక్తి చేసిన తప్పుకి, ఒక వ్యక్తి చేసిన నేరానికి, ఒక వ్యక్తి దొంగచాటుగా ఇంకొకటి పెళ్ళంతో మాట్లాడుతుంటే మాటలు విని అరెస్ట్ అయిన ఒక పాపానికి తెలంగాణ సమాజం ఎందుకు బుద్ధి చెప్పాలి? తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెప్తుంది అంటుండు. మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం. నేను మొదటి నుంచి చెప్తాను ఉన్నా, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఒకరు చంపేసి మీన్స్ నేను ఆ వర్డ్ వెనక తీసుకుంటున్నా, చచ్చిపోయేలాగా ఉసిగొల్పి వాళ్ళని ప్రేరేపించి ఏదో రకంగా రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తారు. ఈ అరెస్ట్ తోటి ఇప్పుడు సిద్దిపేటలో ఏమైతే తెలియదు, తెలంగాణలో ఏమైతే తెలియదు, ఆందోళన చేసి నానా రభస చేసి ఆగమాగం చేసి ఎవడో ఆత్మ బలిదానం చేసుకుంటే దాంతో సెంటిమెంట్ తోటి మళ్ళా అధికారం రావాలనేది బీఆర్ఎస్ యొక్క పక్కా ప్లాన్.
చాలా ఆటో యూనియన్ల విషయంలో అట్లనే చేసిరు. ఆడ ఆటో తగిలిపోయింది, తగలబడ్డది, ఒక మనిషి అయితే బతికిండు. కానీ అల్లనో లేకపోతే ఆ గ్రూప్ 2 ఆ విద్యార్థులు, గ్రూప్ 4 విద్యార్థులు ఎవరైతే ఆందోళన చేసిరో దాంట్లోనే ఎవరైనా పోతారేమో అని చూసిరు. ఇట్లా రకరకాలుగా ప్రతి సంఘటనలో, లగచర్ల ఘటనలో ఇట్లా ఎవరైనా ఒకరు లేపేస్తే మొత్తం అనుకోకుండా వాళ్ళ ఆత్మ బలిదానం చేపిస్తే మళ్ళీ అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ జర తగ్గిపోయింది. ఇప్పుడు సెంటిమెంట్ లేపి అధికారులు రావాలనేది వీళ్ళ ఆకాంక్ష. కాకపోతే గిట్ల అరెస్ట్ అవుతారని ఊహించలే. మరి 100 మంది ఉంటారు కావచ్చు అనుకున్నా. ఇది హఠాత్ పరిణామం అని చెప్పుకోవాలి. ఊహించని దెబ్బనే ఇది ఖచ్చితంగా ఊహించని పరిణామం, ఊహించని దెబ్బ. సో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు చెప్తున్నా, ఎక్కడికి వచ్చింది పరిస్థితి? రే స్టీఫెన్ రవీంద్ర కాడికించి కానిస్టేబుల్ నువ్వు నన్ను ఏమున్నావు ఇప్పుడు అనే కాడికి వచ్చింది కథ. ఎదుడు మళ్ళీ చూడరు మీకోసం, ప్రేక్షకుల కోసం రిజల్ట్. చిన్న పెట్టానా పడుతున్నాయా వస్తున్నాయా? హలో హలో ఎవరు? శ్రీకాంత్. ఏ శ్రీకాంత్ అన్న లైవ్లో ఉన్నా. ఒక్కటే పడండి. లైవ్ నడుస్తుంది, అదే నడుస్తుంది లైవ్. సో మనం లైవ్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఇగో పాపం పండేను చూడు. సో మనం ఈ కథనం లైవ్ నడుస్తూ ఉంటే చూడు, పాపం పండేను చూడట, లోపల పడేయండి. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ కాదు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్. అది తెలుసుకొని మసులుకో ముందుగా. అరెస్ట్ ఈజ్ రీజనబుల్ ఫర్ ఫోన్ ట్యాపింగ్ కేస్. సో ఇది రీజనబుల్ అని చెప్పేసి అంటే ఒక్కటి కూడా అయ్యో పాపం హరీష్ రావు అనేట పరిస్థితి లేదు. పాపం పండింది హరీష్ రావు అంటారు. సో నువ్వు 10 ఏళ్ళు వేసిన నాయకునివి, దాదాపు 20 సంవత్సరాలకు పైగా సిద్దిపేటలో బాగా చేసిన నాయకునివి, అయ్యో పాపం హరీష్ అని అనాలి కదా. మరి కామెంట్లు ఎట్లా వస్తున్నాయి చూడ్రి. ఇక చూపిస్తా మొత్తం చూడ్రి. మళ్ళా ఇక్కడ అయ్యో పాపం ఒక ఆయన ఎట్టురుతాడు చూడురి. పాపం దమ్ము తీసుకుంటా వాళ్ళ ఇంట్లోనికి ఆపలితే ఈయన వేడే పరిస్థితి లేదు. ఆయన ఏదో నేరం చేసి ఆయన జైలు పోతూ ఉంటే పాపం వాళ్ళ కార్యకర్త ఎట్లురుతాడు చూడురి. దమ్ము తీసుకుంటూ ఉరుకుతాడు. బయట గేట్ కాడ ఒక 4-5 ఉంటారు చూడురి. ఇక చూడురి. గేట్ కాడ కూడా పట్టుమని 10 మంది లేరు. కొత్త ప్రభాకర్ రెడ్డిని వాళ్ళని వీళ్ళని ఆనే ఆపిరు.
లైవ్లో ఉన్నా లైవ్లో ఉన్నా రోల్ క్వశ్చన్స్ సో సౌండ్ చిన్న ఎత్తున్నా ఈ లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒకటే నేను క్వశ్చన్ చేస్తున్నా, కావాలంటే హరీష్ రావు అరెస్టు సమంజసమేనా? సో సో హరీష్ రావు అరెస్ట్ను సమర్థిస్తున్నారా? సో ఈయన నేరం చేసిన నమ్ముతున్నారా లేదా? సో హరీష్ రావు అరెస్ట్ సమర్థిస్తున్నారా లేదా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నా. పోల్లో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు ఇబ్బంది లేకుండా. బయట కొంతమంది మాత్రమే ఉన్నారు, పాపం ఎక్కువ మంది లేరు. సమర్థిస్తున్నారా? సో ఈయన నేరం చేసిన నమ్ముతున్నారా లేదా? సో హరీష్ రావు అరెస్ట్ నవ్వు కూడా పోతున్నాడు నార్మల్. అంటే ఈ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడా? అరెస్ట్ కోసం ప్రిపేర్ అయి ఉన్నాడా? ఈ అరెస్ట్ని ఎట్లా చూడొచ్చు? వాస్తవానికైతే మరి ఈ రకంగా అరెస్ట్ అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఒక హఠాత్ పరిణామం అని చెప్పొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం అని చెప్పొచ్చు. కాకపోతే ఈ రకంగా జరుగుతుంది అనుకోలేదు. సో 20 ఏళ్ళుగా సిద్దిపేట గడ్డ మీద తిరుగులేని ప్రయాణం, సో మడమ దిప్పని ప్రయాణం అని చెప్పొచ్చు ఒక రకంగా. అట్లాంటి ప్రయాణం, అట్లాంటి గులాబీ కంచుకోటకు బీటలు వారుతున్నాయా? సో ఇది ఇక్కడ సిద్దిపేటలో అదేదో హరీష్ రావు సమర్థత, ఈ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ సమర్థత వల్ల కాకుండా హరీష్ రావు స్వయంకృత అపరాధం వల్ల మిగతా పార్టీలు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది సిద్దిపేటలో, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో. సో పూలు పెట్టండి. సో పాపం పరిగెడతా ఉన్నాడు. ఇది ఇందిరమ్మ రాజమా ఎమర్జెన్సీ పాలన, ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీసులకు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే 10ల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదుగా చక్రం అరెస్ట్ చేసిరు. దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే నాపై బీఆర్ఎస్ నాయకులపై ఆపురు అంటుండవు. అగో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి యుద్ధం చేస్తుండు చూడు, అగో కారును కొట్టుకుంటా. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి యుద్ధం చేస్తుండు. మన స్వతంత్ర సమర యోధుని అరెస్ట్ చేస్తున్నా చెప్పేసి పోయాడు, యుద్ధం చేస్తుండు, కాదడు అంటుండు, కారణం ఆపుతుండు. ఇంకా దుబ్బాకల ఇప్పుడు ఇంకో గంట అయితే నా ఛానల్లో వీడియో వస్తుంది.
హసన్ మీరాపూర్ ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు చక్కగా లేవట, వాళ్ళకి ఇచ్చిన భూములు గుంజుకున్నారట, వాళ్ళకి ఎట్లాంటి మినిమం ఎమ్యూనిటీస్ లేవట. దుబ్బాక నియోజకవర్గంలో మన గతంలో ఇంకా అటు తిమ్మాపూర్ నుంచి పద్మనాభపల్లి వెళ్ళే రోడ్ను కూడా చూపెట్టిన గుంతలమయం. ఏడిపోయిన రోడ్లు చక్కగా లేవు, మోరీలు చక్కగా లేవు, లైట్లు చక్కగా లేవు. దుబ్బాక మున్సిపాలిటీ అధ్వానంగా తయారైంది. ఇవన్నీ విడిచిపెట్టిపోయి హైదరాబాద్లో హరీష్ అన్నకు అడ్డుగా వండుకుంటుండు కొత్త ప్రభాకర్ రెడ్డి. చూడరు ఆగో అయ్యో ఎన్నే దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నారు హైదరాబాద్లో. దుబ్బాక ప్రజలకు ఇవాళ ఏమైనా సమస్యలు ఉంటే జరంతా ఇవాళ సపరేట్గా కోరి కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చినా పానం మీదకి వచ్చినా ఇవాళ ఒకరోజు ఓపిక ఉండాలి. ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ యుద్ధంలో ఉన్నారు. మన పెద్ద హరీష్ అన్న అరెస్ట్ను ఆపడంలో చాలా బిజీ ఉన్నాడు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సో మీరు చేసే ఆగాలి. ఎస్ అగో సుశీరా, మనం ఒక పోల్ పెట్టినాం, హరీష్ రావు అరెస్ట్ను సమర్థిస్తున్నారా అని పోల్ పెడితే ఒక్కసారి ఇక్కడ చూపెట్టు. ఎస్ 78% ఎస్ అని చూపెడుతుంది. చూసిరా 78% ఎస్ అంటున్నారు. హరీష్ రావు అరెస్ట్ను సమర్థిస్తున్నారా అంటే 78% ఎస్ అంటున్నారు. నా యుధిష్ఠిర వార్తలో దాదాపు సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాల ప్రజలు, రైతులు, లేకపోతే ఇబ్బంది పడ్డాళ్ళు, అణగారిన వర్గాలు, అష్ట కష్టాలు పడ్డోళ్ళే ఉంటారు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా. వాళ్ళు దాంట్లో ఉన్న దాంట్లో 78% హరీష్ రావు అరెస్ట్ను సమర్థిస్తున్న వాళ్ళే ఉన్నారు. చూడొచ్చు మనం. సో ఇక చూద్దాం ఈ అరెస్టు మళ్ళీ ఏడాకి వచ్చిందో చూద్దాం. ఏడా కోరికడో చాలా ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఇంకో వీడియో ఉందా అకౌంట్లోనా? సో ఇంకొక వీడియో వచ్చిందట దీంట్లో చూద్దాం. సో ఇంకో వీడియో పెట్టి చూద్దాం. ఇది బయట వీడియో కదా, 41 minutes ఏగో. ఇంట్లో జరిగిందా? రైట్ కెమెరా పెట్టండి. అరెస్ట్కు బిఫోర్ అంటే బయటకు తీసుకురాకముందుకే ఇంట్లో జరిగిన విజువల్ ఇది. పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నా, చేసి సపోర్ట్ చేయడానికి వచ్చినా నేనేం చేయలే అంటున్నా హరీష్ అన్న. పాపం ఏం గతి పట్టిందే. అంటే కాళేశ్వరం దోపిడీ కంటే ఎక్కువనా, రంగనాయక సాగర్ దోపిడీ కంటే ఎక్కువనా, మల్లన సాగర్లో దోపిడీ కంటే ఎక్కువనా, ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ అక్రమం కంటే ఎక్కువనా, ఈ చీటింగ్ కంటే ఎక్కువనా, ఈ నేరం కంటే ఎక్కువనా? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటావు. ఇవాళ అజయ్ అని వెళ్తుంది. హరీషన్ననేనా? హరీషన్న పిలిచిండు ఇప్పుడు అజయ్ అని? అరే పాపం పిలితే కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరా? హరీషన్ననే అన్నాడా? అజయ్ అని పిలిచిన వాళ్ళు ఎవరో పాపం మరి పిలితే కూడా ఇవ్వలేరా అని నాకు డౌట్ వచ్చేది. కాదు అన్న కూడా చూస్తున్నా అడ్డు మా వాళ్ళు ఏరి నేను ఏదో మాట్లాడించిపోతా పోయేదానికి వచ్చిన పాపానికి నా పనికి ఇట్లా చేసిరని ఆగమవుతుండు. అంటే నవ్వుతుండు కూడా, ఆల్రెడీ ఖుషి అవుతుండు. మొత్తం ప్లాన్లు అయిపోయి ఉంటే ఈ సిద్దిపేట జిల్లాల కార్యకర్తలు ఏం చేయాలనే ప్లానింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపైనాక మీకు ఆ వార్తలు కూడా చూపిస్తా. ఆడ బస్టాండ్ కాడ ధర్నాలు, రాస్తా రోకోలు ఇట్లాంటివి ఏమైనా జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను.
బయట వాళ్ళ కార్యకర్త ఏ బిడ్డ తమాషా చేస్తున్నావా ఏ బిడ్డ తమాషా చేస్తున్నావా అని హరీష్ అన్న పక్కకున్న అనుచరుడు అంటాడు అద్దిరాజు అగో గుర్తుపెట్టుకో ఏమన్నాడు విన్నారా హరీష్ అన్న అనుచరుడు కానిస్టేబుల్ పోలీస్ అధికారిని ఏమంటుండు ఇగో బాబు గుర్తుపెట్టుకోట అగో బాబు గుర్తుపెట్టుకొని నేను ఏం చేద్దామనుకుంటున్నారు మరి పోలీస్ కానిస్టేబుల్ని మీరు ఏమైనా చేద్దామనుకుంటున్నారా గుర్తుపెట్టుకో అని బెదిరిస్తున్నారా పోలీస్ అధికారులనే నేను ఏమంటున్నా హరీష్ అన్నకు మీ అందరు కూడా నేను మద్దతు పలుకుతున్నా క్లీన్ చీట్ తోటి బయటకు రావాలని కోరుకుంటున్నా నేను పోలీసులకు సహకరించాలి వ్యవస్థని గౌరవిస్తా అని చెప్తావు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో పోలీస్ వ్యవస్థని ఎవరైనా అంగీకరించాలి దానికి సహకరించాలి క్లీన్ చీట్ తోటి బయటకు రమ్మని మీరే చెప్పిగా ముచ్చట్లు ఇలా మీరు కూడా క్లీన్ చీట్ తోటి ఎలాంటి వైట్ పేపర్ లాగా బయటకు రావాలని కోరుకుంటున్నా హరీష్ అన్న అభిమానిగా కాకురి మరి హరీష్ అన్న అభిమాని నేను రోజు పొద్దుగల హరీష్ అన్న పేరు నేను తీసినంతగా వేరే లెవెల్ తీసిన పరిస్థితి లేదు సిద్దిపేటలో సో అట్లా హరీష్ అన్నతో అనుబంధం బాగుంది కాబట్టి హరీష్ అన్న బయటకు రావాలని కోరుకుంటున్నా పోయి క్లీన్ చీట్ తోటి నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు ఎలాంటి లేరం లేదు చేయాలని కోర్టు ద్వారా నిరూపించుకొని అదేదో క్వాష్ చేసినావు కదా అదేమైందో మరి పాపం దాన్ని మనకి క్వాష్ చేసిండు హైకోర్టులో నేను అది ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కేసు అయిన తర్వాత కేసు వేసి ఒక కాల్ వస్తుంది చూద్దాం హలో లైవ్లో హరీష్ రావు గారు అరెస్ట్ అయింది అడ్వకేట్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో కట్ చేసినట్టు ఓకే సో బిజీ ఉన్నట్టున్నారు మొత్తంగా ఇగో ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకట తమాషాలు చేస్తున్నావా ఏ బిడ్డ ఏ ఫస్ట్ వీడియో కింద కామెంట్లు వచ్చినాయా ఇది ఇంకేదో వీడియో కింద కామెంట్లు వచ్చినాయో చూద్దాం హరీష్ అన్న వీడియోకి ఈ వీడియో కిందనా హరీష్ రావు గారు పెద్ద దొంగ వీడిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారటగా ఎగ్గం సాయిబాబు అన్నట్టు ఎవరో సో వాళ్ళ అభిమానులు కూడా కొంతమంది కామెంట్ చేసింటారు ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేస్తున్నారు కార్యకర్తల జీవితాలు ఆగమట సో చూసిరా ఈ అరెస్టుకు కార్యకర్తల జీవితాలు కూడా ఆగమైతే అని భయపడుతున్నారు వాళ్ళు పాపం నిజంగా భయంగానే హరీష్ అన్న చుట్టూ ఉన్నారు 2 రోజులు ఏకఛత్రాధిపత్యం నడిచింది పవర్ వాళ్ళ చేతిలో ఉంది అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆయన చుట్టూ చేరిరు ఇప్పుడు చూసురు పెద్ద దొంగ వీడు వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఒక ఆయన పెడితే ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేస్తున్నారు కార్యకర్తల జీవితాలు మాత్రం ఆగమైపోయినాయి నిన్ను నమ్ముకున్న కార్యకర్తల జీవితాలు మాత్రం ఆగమైనాయి సోదరులారా నేను నా వీడియో చూస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా నా మొదటి నుంచి ప్రతి వీడియోలో కూడా హరీష్ అన్న ఇక్కడ లోపం జరుగుతుంది ఇక్కడ నష్టం జరుగుతుంది ఇక్కడ సమస్య ఉంది అని చెప్పేసి లేవనెత్తే ప్రయత్నం చేసిన హరీష్ అన్న మీరు నమ్ముకున్న దొంగలు పెద్ద లీడర్ల వల్ల అనేకంగా మీకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పిన ఇట్లాంటి కార్యకర్తలు మీ పక్కన పెట్టుకోరి బీసీ బిడ్డలకు మీరు వాళ్ళకి ప్రాధాన్యత కల్పించండి బీసీ బిడ్డలు మీ పక్కన పెట్టుకోరంటే అగ్రవర్ణాలనే ఒక్కొక్క మూలకు ఒక 4 పిల్లర్ లెక్క 4 రెడ్డిలను పెట్టిండు మీకు ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ సమాజానికి లేదా సిద్దిపేట సమాజానికి మొత్తం తెలుసు ఒక్కొక్కది ఇక్కడో రెడ్డి అక్కడో రెడ్డి ఇక్కడో రెడ్డి 4 రెడ్డిలను పెట్టి నీ చుట్టూ కోటరి బనాయించుకొని బీసీ కార్యకర్తలు బీసీ బిడ్డలకు ఒక్క పదవులు లేవు వాళ్ళకు ఒక ప్రాధాన్యత లేదు వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానం లేదు ఆ రెడ్డిలలో కూడా వాళ్ళ గన్మేలు ఉంటే కూడా గన్మేలు కూడా వీకేపించినామనే ఒక విషయం అయితే బయట నడుస్తున్న పరిస్థితి సో వీళ్ళు ఏమంటారంటే నిన్ను నమ్ముకొని ఇన్నాళ్ళుండి వాళ్ళు ఏం తినలే పాపం వాళ్ళు ఏం బాగుపడలే వాళ్ళకి ఏం పదవులు రాలే వాళ్ళకి ఏం గౌరవం దక్కలే ఈ లోపల మీ అధికారం ఏమైంది ఇప్పుడు నువ్వే చేయలేకపోతున్నావు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది దిక్కులేని అనాథలు అయిపోయారు ఇవాళ నీ చుట్టూ నిన్ను జయారీష్ అన్న అని చెప్పేసి కోసుకున్న కార్యకర్తలందరి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి రోడ్డు మీదకి రప్పించి బట్టలు చింపుకొని అంగీలు గాలబెట్టి దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ అన్న జయారీష్ అన్న జర బంద్ చేయరి ఏదో ఒకటి అన్న నిక్కచ్చిగా బయటకు వస్తే మళ్ళీ పోదాం మళ్ళీ జయ హరీష్ అన్న అందాం కానీ అప్పటిదాకా సప్పుడేక ఇంట్లో కూర్చోరి జరసేపు సప్పుడేక ఏం జరుగుతుందో గమనించురి మీరు కార్యకర్తలు తప్పు చేసినట్టు కాదు
ఆయన ఒక్కటి తప్పు చేస్తే తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది అంటాడు. తెలంగాణ సమాజానికి ఒక వ్యక్తి చేసిన తప్పుకి పొంతనేంది, లింక్ ఏంది అని అంటున్నాను నేను. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ సమాజం ఎందుకు తలదించుకుంటుంది? అక్కడ లిక్కర్ కేసులో కవిత కేసు విషయంలో కూడా ఇగో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు మీ కార్యకర్త ముఖ్య హరిచంద్ర అభిమానులకు గచ్చిబౌలి పోలీసులకు తొందరగా రావాలని మనవాట. ఇగో చూడు, నట్టు నారాయణ కురుమ అనానికి ఎందుకు వీళ్ళందరూ రమ్మంటున్నావు, గచ్చిబౌలి పోలీసులకు రారి, అందరు తొందర ఉరికి రారా అంటుండు. ఎందుకు? ఎవరి పాన అనుకోగొట్టడానికి, ఎవరిని కాలు ఇరగొట్టేదానికి, ఎవరిని బతుకులాగా చేయడానికి నిన్ను ఎవడు కాపాడతాడు? రేపొద్దుగాల హరిచంద్ర కాపాడతాడా? ఆడ కవిత అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేసిరు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపిరు, తెలంగాణను ఆగం చేసిరు, తెలంగాణ సమాజం అంతా ఉద్యమం అంతా ఉవ్వెత్తన లేస్తున్నారు. పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఆందోళన జరగలే. కవితక్కకి జరగలే, కేసీఆర్ బిడ్డకే దిక్కు లేదు. ఇలా అల్లునికి వచ్చిందా? నాకు తెలిసిన 2-3 రోజుల ఆందోళన తప్పితే, లేదా పేడు బ్యాచ్ తోటి ఏమైనా గట్టిగా లేపిస్తే తప్పితే అంతకు మించి హరీష్ అన్న గురించి ఆందోళన చేసేటోళ్ళు అయితే తక్కువ. సో మొత్తంగా ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అని అంటారు. ఒక మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని చూస్తేనే నాకు జర బాధ అనిపిస్తుంది. దుబ్బాక సమస్యలను నిడిచిపెట్టి ఎడిగిపోయాడు. ఇంకేటేది? హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు హైకోర్టు ఆదేశం, బీఆర్ఎస్ సీనియర్ నేత. ఓకే రైట్, ఇప్పుడే అందుతున్న వార్త, బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇంకొకటి, ఓవైపు హరీష్ రావు అరెస్ట్ అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి, రాష్ట్రం మొత్తం బ్రేకింగ్ న్యూస్లు నడుస్తున్నాయి అన్ని ఛానళ్ళలో. మరొక వైపు ఇప్పుడే అందిన తాజా వార్త, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీష్ రావు సహకరించాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సిద్దిపేట చెందిన చక్రధర్ గౌడ్ హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఈయనను కూడా అరెస్ట్ కూడా చేశారు. మరి నిన్న క్వాష్ పిటిషన్కి వేరు కానీ నాట్ టు అరెస్ట్ ఒకటి వచ్చినట్టుంది హైకోర్టులో. కాకపోతే మరి కస్టడీలోకి తీసుకున్నారు. ఇది న్యాయపరంగా న్యాయవాదులు దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. మరి తీసుకుపోయి కేవలం విచారణ చేసి వదిలిపెడతారు ఆ సాయంత్రం వరకలా? ఈ వార్త ప్రకారం హైకోర్టు కనుక ఇట్లాంటి ఊరట దక్కితే చూపిస్తున్నా, ఇది ఒక ఊరట దక్కే అంశం హరీష్ అన్న అభిమానులకు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ. సో హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు హైకోర్టు ఆదేశం ఇది. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట కేసులో నమోదైన కేసు విషయంలో పోలీసులను ఆదేశించింది. అయితే తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీష్ రావు సహకరించాలని సూచింది. దర్యాప్తు కోసమే తీసుకుపోయినామంటారో మరి ఏమంటారో తెలియదు. సో మరి పోలీసులు దీని మీద ఎట్లాంటి వివరణ ఇస్తారో మనం వేచి చూడాలి. దీని తర్వాత సాయంత్రం వరకు తెలుస్తుంది మనకి. సో మొత్తంగా ఇది మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్ట్కి సంబంధించిన వార్త ఇది. సో ఈడెవడ యుధిష్ఠిర ఒక